ఇదిగో హైకోర్టులో కేటీఆర్కు ఊరట దక్కేనా, ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పైన ఇవాళ తీర్పు. ఈ నెల 22వ తేదీన కేసీఆర్ విచారణ, 23, 24 తేదీల్లో హరీష్ రావు, ఈటెల కూడా, 17వ తేదీన హైదరాబాద్కు జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఇది చదివే ముందు కేటీఆర్ది చదువుదాం. ఒంటరిగా రావాల్సిందే, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ ఝలక్. విచారణకు న్యాయవాదులతో వచ్చిన కేటీఆర్, బృందాన్ని లోపలికి అనుమతించని ఏసీబీ, బయట 40 నిమిషాల హైడ్రామా. ఏసీబీకి లేఖ ఇచ్చి వెనుదిరిగిన బీఆర్ఎస్ నేత. 9వ తేదీన రావాలని కేటీఆర్కు మరోసారి నోటీస్. పోలీసులపై నమ్మకం లేకే లాయర్లతో వచ్చా. ఏసీబీ సోదాల పేరుతో నా ఇంట్లో ఏవో వస్తువులు పెట్టేందుకు రేవంత్ కుట్రాట. ఓర్ని ఈ చిన్న పొరగాడు అలిగినట్టే ఉందేమా? నువ్వే అన్నవా జైలుకి పోతా, యోగా చేస్తా, బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, ఏదేదో చెప్తీ. ఇప్పుడు విచారణకి అవును లోపల ఏసీబీ లాయర్ లేకుండా లోపలికి పోతే ఏమవుతుంది? నీకు ఏమవుతుంది? నువ్వు అన్నింటికి రెడీగా ఉన్నావు కదా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేసిన కుటుంబం కదా మీది. మరి లాయర్ పక్కన ఏం కొడతారా? నిన్నేమన్నా లోపలికి పోతే గొంతు విసుకుతారా? ఏముంది, విచారణకు హాజరవ్వడానికి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నేడు జరగాల్సిన ఈడీ విచారణ వాయిదా పడ్డదట. దొంగ ఫైళ్లు పెట్టించి కేటీఆర్ మీద కుట్రాట. రేవంత్ ప్రయత్నం బెడిసిగొట్టిందట. జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులట. వేముల ఆయన ఎవరు? ప్రొఫెసర్ కాసిం గారి అరెస్టు ఎట్లా జరిగింది? ఆయన ఇంట్లో ఇప్పుడు మీ బ్యాచ్ అంతా కలిసి పుస్తకాలు పెట్టి ఆయన మీద ఏదోదో దొంగ కేసులన్నీ పెట్టి లోపలేలే నెలల తరబడి. ఇది మీలాంటి వాళ్ళు చేస్తారు ఈ పని. ఈ పని అంతా మీలాంటి వాళ్ళు చేస్తారు. ఇది మీకు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడానికి వేరే కారణాలు వెతకండి బాబు. అనవసరంగా ఈ చిల్లర కారణాలు వెతికి అనవసరంగా ఆగం కాకుర్రి. మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకి ఏం చెప్తారో మరి. ఇప్పుడు ఇవాళ హైకోర్టులో కేసు ఉంది. 10:30 కేసు విచారణకు రాబోతున్నది. ఇది ఆల్రెడీ గతంలో కేసీఆర్కి 10 days ఊరట వచ్చింది. 10 రోజులు 30వ తారీఖు దాకా ఆయన అరెస్ట్ చేయొద్దని. మళ్ళీ 30వ తారీఖు నాడు 27వ తారీఖు నాడు జరిగిన ఎంక్వైరీలో 31వ తేదీకి వాయిదా 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దన్నది. 31 నాడు మళ్ళీ విచారణ జరిగింది. మళ్ళీ హైకోర్టు అప్పుడు ఏమన్నదంటే తీర్పును రిజర్వ్లో పెడుతున్నాం, మేము తీర్పును వెలువరించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అన్నది. ఆ తీర్పు ఇచ్చే రోజు ఆసన్నమైంది. ఫస్ట్ కేసు 10:30కి కేటీఆర్దే. అంటే 10:30కి జడ్జు చైర్లో కూర్చోగానే కేటీఆర్ జడ్జిమెంట్కి సంబంధించిన సీల్డ్ కవర్ను ఓపెన్ చేస్తాడు. జస్ట్ చదివేస్తాడు, అయిపోతుంది. జస్ట్ వితిన్ 1 minute కేటీఆర్ని అరెస్టు చేసుకోమని చెప్తుందా, కేటీఆర్ వేసుకున్న క్వాష్ పిటిషన్ మీద కేటీఆర్కి ఊరట కలిగించే తీర్పు హైకోర్టు ఇస్తుందా అన్నది మరికొద్ది సేపట్లో ఇంకొక 2 గంటల్లో తేలిపోద్ది అనమాట. అయితే నిన్న మొత్తం ఈ హైడ్రామా నడిచింది. నేను బోన్ అంటున్నాడు. ఇక ఒంటరిగా రావాల్సిందే. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను పోలీసులు ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలే. విచారణ అంటే మొత్తం అందరిని ఎత్తుకపోతారా లోపలికి లాయర్లని? ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు కదా. అయినా కోర్టులో పిటిషన్ వేసుకొని నేను లాయర్లతోని నన్ను వెళ్ళేలాగా అనుమతించండి అని చెప్పొచ్చు కదా. అదేలే. దీంతో ఏసీబీ ప్రధాన కార్యాలయం సమీపంలో కొంత హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయవాదులు వెంట ఉంటే విచారణకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులపై నమ్మకం లేకే న్యాయవాదులతో కలిసి వచ్చాను. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు న్యాయవాదులతో కలిసి విచారణకు అనుమతించేది లేదని ఏసీబీ నుంచి ఖచ్చితమైన ఆదేశాలు రావడంతో గేటు దగ్గర ఉన్న పోలీసులు కేటీఆర్కు అదే విషయాన్ని చెప్పారు. దాంతో ఆయన విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. తాను చెప్పాలనుకుంటున్నది లిఖితపూర్వకంగా విచారణాధికారి పేరుతో తయారు చేసిన సమాధాన పత్రాన్ని అందజేసి వెళ్ళిపోయారు. అంటే నువ్వు నచ్చింది రాసుకొని పోవడం కాదు కదా, అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలా. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్కు ఇదివరకే నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి సోమవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ కార్యాలయానికి సమీపంలోని బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన హైదరాబాద్ పోలీసులు కేటీఆర్ వాహనంలో న్యాయవాదులు ఉండడంతో లోపలికి అనుమతించలే. ఆయన ఒక్కరే లోపలికి వెళ్ళాలి అని స్పష్టం చేశారు. న్యాయవాదులతో కలిసి వెళ్లనిస్తేనే ఏసీబీ అధికారుల ముందు హాజరవుతా. సిటీ పోలీసులు ఏసీబీ ఉన్నతాధికారులను సంప్రదిస్తుండగా కేటీఆర్ తన వాహనంలోనే 40 నిమిషాల పాటు ఎదురు చూస్తూ కూర్చున్నారు.
న్యాయవాదులతో కలిసి వచ్చేందుకు ఏసీబీ అనుమతి నిరాకరించడంతో తాను చెప్పదలుచుకున్న అంశాన్ని లిఖితపూర్వకంగా దర్యాప్తు అధికారి పేరుతో తయారు చేసిన సమాధాన పత్రాన్ని ఏసీబీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన ఏసీబీ అదనపు ఎస్పీ మాజిద్ ఖాన్కు అందజేసి వెనుదిరిగారు. ఏం కావాలో అడగండి, సమయం ఇవ్వండి. అంటే మీ తాత సంస్థ అనుకుంటున్నావా? అదేమన్నా మీ నాయన సంస్థ అనుకుంటున్నావా? నేను ఇంట్లోనే కూర్చుంటున్నా, చెప్పు ఏం కావాలో చెప్పు, నీకు ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. నువ్వు వాడు దొంగ పని చేసినావు, 55 కోట్ల రూపాయలు జనం సొమ్ము మింగినవు. సరే, వాళ్ళకి పంపించిన నువ్వు క్విడ్ ప్రోకో ద్వారా నువ్వు పైసలు తీసుకున్నావు. ఆ గ్రీన్కో కంపెనీ 41 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో నీ పార్టీకి ఇచ్చిందట. మరి దీని లెక్క ఏందో తెలవాలి కదా. నువ్వు గైడ్లైన్స్, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు బాసు? వాళ్ళు అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు, భయం ఎందుకు? నేను విచారణకు హాజరవుతాను మొన్న చెప్పినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు హాజరవుతలేవు? మళ్ళీ ఎందుకు లాయర్లను పెట్టుకొని వచ్చినావు? 9వ తేదీన రండి, ఒక్కరే రండి. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం కేటీఆర్ ఉదంతం తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం 9వ తేదీన విచారణకు రావాలని కోరారు. న్యాయవాదుల్ని అనుమతించేది లేదని అందులో స్పష్టంగా పేర్కొన్నారట. నమ్మకం లేక న్యాయవాదులతో వచ్చేటాడు. మరి అందరు న్యాయవాదులతో పోతున్నారు, వాళ్ళు విచారణకు హాజరైన వాళ్ళంతా. గమ్మత్తున్నదా ఇల్లది. ఈ అలీబాబా ఇది డ్రామా ఆర్టిస్ట్ ఉంటుంది కదా, అది అట్లనే ఉన్నది ఇల్లది. లొట్టపీస్ కేసు అది. లొట్టపీస్ కేసు ఏముందా? మరి లొట్టపీస్ కేసుకు హాజరు కావచ్చుగా, లాయర్లు ఎందుకు? లొట్టపీస్ కేసుకు లాయర్లు ఎందుకు పక్కన? వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం మరి? అండ్ దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ నెల 22వ తేదీన కేసీఆర్ని విచారిస్తారట. 23, 24 తేదీల్లో హరీష్ రావు, ఈటెలగూడనట. 17వ తేదీన హైదరాబాద్కు జస్టిస్ పినాకీ చంద్రఘోష్. మరి ఏంది ఇది? ఏం జరగబోతున్నది? ఇది మన విద్యుత్ కుంభకోణాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందం కావచ్చు, అండ్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన విచారణ ఇది.